హాయ్! నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరొచ్చి బండి శ్రీవాణి మల్టీ టాలెంట్ గర్ల్. అందరూ ఎలా ఉండారండి? నేనైతే బానే ఉండానండి. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి. అంతర్యామిని మొదలుపెట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగిందండి. తిరిగి మళ్ళీ ఈ రోజు నుంచి అంతర్యామి వీడియోస్‌ని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు అంతర్యామిలో నేను చెప్పబోయేది అహం బ్రహ్మాస్మి. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకెళ్దాం. మానవులకు ఆలోచించటం అత్యంత సహజమైన ప్రక్రియ. ఆలోచించగలిగేలా బుద్ధిజీవి మనిషే, అదే అతడికి శాపం, వరం కూడా. మన ఆలోచనలు ఎక్కువగా నేను, నాది అని రెండు విషయాల చుట్టూ తిరుగుతుంటాయి. వాటిలోనే సుఖం దుఃఖం పొందుతూ ఉంటాయి. మనిషికి అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యమైనది నన్ను ప్రేమించినట్టు ప్రపంచంలో ఎవరినీ ప్రేమించలేడు. నేనులో సర్వసుఖాలున్నాయి మనిషికి. ఆ నేను అతడిని ఏడిపించినట్లు మరే భావము ఏడిపించదు. కానీ ఆ నేనును వదలలేడు. నేనుతో ప్రపంచము ఉదయిస్తుంది. నేనుతోనే జీవితం సాగుతుంది. నిద్రపోయినప్పుడు నేను అణుగుతుంది. అక్కడ మత్తులో మరో జగతును సృష్టించుకుంటుంది. నేనులో ఎన్నో రంగురంగుల ఇంద్రధనుసులు ఉన్నాయి. నేనులో అంధకార బంధురాలున్నాయి. నేనులో సూర్యచంద్రులు ఉన్నారు. నేనులో ప్రకృతి ఉంది. నేనులో వికృతి ఉంది. నేను అనేది 14 లోకాలకు అనుసంధానమై ఉన్నది. నేను అణువణువునా ఉంది. నేను బృందావన విహారి వేణువై ఉంది. నేను సర్వజీవులను కలిపే అంతఃసూత్రముగా ఉంది. నేను వేదికగా ప్రపంచ భ్రమణము జరుగుతుంది. నేనులోంచి బయటకు రాలేడు మనిషి. నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు మన శరీరం. అన్ని నామ స్మరణల కంటే, నామజపాల కంటే నేను స్మరణ చాలా గొప్పదని అన్నారు అరుణాచల రమణ. నేను అనేది దేహంలో ఎక్కడుందో కనుక్కొని అహం స్మరణకు తెచ్చుకోవటమే సాధకుడు చేయాల్సిన పని అని ఆయన చెప్పాడు. మరి మనం ప్రతిరోజు నేనుతోనే ఉంటున్నామే. ప్రతిక్షణం దానితోనే బతుకుతున్నాం. కానీ అది నేను అని తెలియటం లేదు. అదే పెద్ద గమ్మత్తు. తెలిసి చేస్తే నేను శిఖరాగ్రానికి తీసుకుపోతుంది. తెలియకపోతే అట్టడుగున ఉంచి అహంకారిగా మారుస్తుంది. కొన్ని రోజులు మన గురించి మనం ఆలోచించటం మానేసి, పొద్దున నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి విశ్రమించే వరకు ఇతరుల బాధలు, సమస్యలు, వాళ్ళకేదైనా మంచి చేద్దామని ఆలోచన ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది అంతర్యామి? అలా చేయటం మొదలుపెట్టిన మరుక్షణమే మన మనసు సరి అవుతుంది. మన సమస్యల్ని మనం మర్చిపోతాం. మానసిక రుగ్మతులు పక్షుల్లా ఎగిరిపోతాయి. ఎటువంటి కుంగుబాటు ఉండదు. అసలు మన గురించి మనం ఆలోచించటానికి తీరికే లేకపోతే ఆ మనిషి సమాజానికి ఎంతో అవసరం అవుతాడు. అతడే విశ్వాసానికి మిత్రుడు. ఆ ఆనందం పరుల కొరకు పాటుపడే వాళ్ళకే తెలుస్తుంది. దీనికి మించిన మందు కుంగుబాటుకు లేదంటున్నారు మనోవైజ్ఞానిక నిపుణులు. ప్రతిరోజు మన జాబితాలో రాసుకొని తెలిసిన వారికో, తెలియని వారికో ఓ నలుగురికి మాట సాయము, మంచి సాయము చేసి వారి ముఖాల్లో ఆనందం కనిపించేలా చెయ్యాలని కంకణం కట్టుకుంటే అంతకు మించిన ఆనందం మనిషికి ఉండదు. నేనును మెల్లమెల్లగా వదలాలి. అసలైన నేనును పట్టుకోవాలంటే ఆ నేను అందరిలో ఉందని తెలుసుకోవాలి. ఎవరి మనసుని ఎట్టి పరిస్థితిలోనూ గాయపరచకూడదు. నేను చాలా సున్నితమైనది. నేను చాలా దృఢమైనది కూడా. నేనని ఒక మహాభక్తురాలు జీవితమంతా సాధన చేసి చెప్పారు. చిన్న నేను శరీరానికి సంబంధించినది. అది వదులుకొని లోకమంతా వ్యాపించిన నేనును పట్టుకోవాలి. నేను చెప్పిన అహం బ్రహ్మాస్మి మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు వచ్చి బండి శ్రీవాణి మల్టీ టాలెంట్ గర్ల్.